అందరికీ నమస్కారం. ఇవాళ నేను ఈ ఎలక్షన్ జరిగిన ప్రాసెస్ గురించి, తర్వాత ఒక పోలీస్ అధికారిగా నేను రిటైర్ అయ్యాను కాబట్టి ఐజీగా ఈ జరుగుతున్న పరిణామాలు, ఎలక్షన్ తర్వాత, ఎలక్షన్కు ముందు కొన్ని విషయాలు నేను వివరణ మాట్లాడదలుచుకున్నా. మనం చూస్తున్నాం 2019 ఎలక్షన్ కూడా, నేను అంతకుముందు ఎలక్షన్లు చాలా చూసాం, 19 ఎలక్షన్ కూడా మనం చూసాం. ఏ విధంగా 19లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండేది, ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు ఏ విధంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయి, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ప్రశాంతంగా చేయగలిగాడు, ఎక్కడ కూడా ఒక చిన్న గులకరాయి కానీ లేదా రాళ్లదాడి కానీ, చిన్న గులకరాయి కూడా మనం చూసిన సందర్భం లేదు. ఆయన ఎక్కడో ఎయిర్పోర్ట్లో ఆయన అభిమాని ఎవడో కోడికత్తంటే దానికి అనువుగా ఆయన మలుచుకున్న తీరు మనం చూసాం. కానీ ఎప్పుడు కూడా తగిన భద్రత అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి కల్పించడం జరిగింది. దానికి భిన్నంగా నియంతృత్వ పోకడలు ఈ 5 ఏళ్లలో 19 నుంచి 24 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం చూస్తున్నాం. గెలుపే ప్రాధాన్యంగా, ఎలక్షన్లలో గెలుపే ప్రాధాన్యంగా వాళ్ళు ప్రవర్తించిన తీరు ఈ రూలింగ్ పార్టీ అధికార పక్షం మనం చూస్తున్నాం. ప్రజలు కూడా గమనిస్తున్నారు. ప్రతిపక్ష నాయకుల మీద వాళ్ళు వేధిస్తున్న తీరు, దాడులు, కేసులు, అక్రమ కేసులు, నిర్బంధాలు, ఏ విధంగా ప్రతిపక్షం అనేదే లేకుండా చేయాలి అనే ఒక వింత పోకడ ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనం చూసాం. ఇది గురజాల తర్వాత ఈ పల్నాడు ఏరియా ఎలక్షన్ల గురించి మనం చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అందరూ చూశారు. ఆయన ఏ విధంగా ఆ పోలింగ్ స్టేషన్లకు వెళ్ళడం, దౌర్జన్యంగా ప్రవర్తించడం, బాక్సును పగలగొట్టడం, తర్వాత నంబూరి శేషగిరిరావు మీద తర్వాత గొడ్డలి దాడి, చాలా విచిత్రంగా గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్పడం. అంటే వ్యవస్థ ఎంత నిర్వీర్యమైంది, ఏ విధంగా వ్యవస్థలను వాళ్ళు అప్రజాస్వామికంగా నియంత్రించారు అనేది మనకు తెలుస్తూ ఉంది. 324 ఏదో గుర్తు తెలియని వ్యక్తులను పెట్టడం, అప్పుడే 307 పెట్టి ఉంటే, నిన్న 307 సెక్షన్ ఉంటే ఆయన నిన్న కేసులో బెయిల్ కూడా వచ్చేది కాదు. నంబూరి శేషగిరిరావు గారు చెప్తున్నారు, సరే చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఫోన్లో కూడా వచ్చే ధైర్యం చెప్పారు, మేమందరూ వాళ్ళు బయట బతుకుతున్నారు, మేము బయట ఊళ్ళు వదిలి మేము పొలాల్లో దాక్కుంటున్నామని ఇప్పటికీ చెప్తున్నారు వాళ్ళు. అంటే ఎంత అసలు భయకంపితులై ఉన్నారు ఆ ప్రాంతం వాళ్ళు అనేది మనం చూస్తున్నాం. మన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి తీరు, ఆయన స్థానిక సంస్థల్లో 77 స్థానిక సంస్థలు పంచాయతీలు జరిగితే 74 ఏకగ్రీవం అందరినీ బెదిరించి, ఇక మరీ ధైర్యం కూడగట్టుకుని ఎవరో ఇద్దరో ముగ్గురో వచ్చినట్టున్నారు. 74 ఏకగ్రీవం అయ్యాయి. తర్వాత 51 కేసులు అయ్యాయి. ఎస్సీ, ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ కుటుంబాలు ఆత్మకూరులో అక్కడే ఒక 100 కుటుంబాలు ఊళ్ళు వదిలేసిన పరిస్థితి మనం చూసాం.